చిన్న కథ తెలివైన బాతు. ఒక మడుగులో చేపలు కప్పలతో పాటు ఒక చిన్న బాతు ఉండేది. ఒకసారి దానికి తెలియకుండా ఒక ముసలి వచ్చి ఆ మడుగులో చేరింది. అది మర్నాడే బాతును తన నోటితో పట్టుకుంది. అప్పుడు బాతు ధైర్యంగా ముసలితో, ఓ ముసలి మామ, నన్ను తినకు. మనమందరం నీటిలో ఉండేవాళ్ళమే కదా, మనం మిత్రులమే. ఎవరైనా మిత్రులను చంపుతారా అని అంది. అప్పుడు ముసలి, మరి నేను ఏమి తిని బతకాలి, నీవే చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు బాతు, నీవు బతకడానికి నీకు ఇష్టమైన పండ్లు తిను, ఆ పండ్లు చాలా బలాన్ని ఇస్తాయి కూడా అని అంది. అప్పుడు ముసలి, వాటిని నాకు ఎవరిస్తారు అని అడిగింది. అప్పుడు బాతు, వాటిని నా మిత్రుడైన కోతిమామ నీకు ఇమ్మని ఇప్పుడే నేను చెప్తాను అని అంది. ముసలి సరేనంది. వెంటనే బాతు ఆ మడుగు ఒడ్డున ఉన్న తన మిత్రుడైన కోతిని కొన్ని పండ్లు ముసలికి ఇవ్వమని చెప్పింది. చెట్టుపైన ఉన్న కోతి బాతు మాటలు విని కొన్ని పండ్లను ముసలి కొరకై చెట్టుపై నుండి ఆ మడుగులోకి రాల్చింది. ఆ ముసలి వాటిని తిని కడుపు నింపుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడికి నక్క వచ్చింది. ఆ నీటిలోకి దిగి నీటిని తాగింది. అప్పుడు అది ముసలి మాంసాహారం తినడం మానివేసిందని తెలుసుకొని, ఓ ముసలిమామ, నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానివేస్తావా? ఈ బాతు మాటలు నీవు నమ్ముతావా? అది పక్షి, మనం జంతువులం. దానితో నీకు స్నేహం ఏంటి? దాని కొరకు నీ ఆహారాన్ని మానుకుంటావా అని అంది. అప్పుడు ముసలి నక్క కాలును దొరకబుచ్చుకొని, ఓ నక్క, నీవు అన్నది నిజమే. నేను నిన్నే ఆహారంగా చేసుకుంటాను. నాకు మాంసాహారం రుచిని తిరిగి గుర్తు చేశావు అని అంది. ఊహించని ఈ పరిణామానికి నక్క ఆశ్చర్యపోయి ఏడుస్తూ, ఓ ముసలిమామ, నీకు నేను మంచి చెబితే నన్నే పట్టుకుంటావా అని అంది. ఇప్పుడు ముసలి, అవును, నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని ఎవరో అంటుంటే విన్నాను అని అంది. వెంటనే బాతు అందులో కలగజేసుకొని, ఓ ముసలిమామ, ఆ నక్కను వదిలిపెట్టు. అది జితులు మారి, దానికి ఒంటి నిండా విషమే. అందువల్ల ఒకవేళ నువ్వు దాన్ని తింటే ఆ విషం నీకు కూడా నీ రక్తంలో కలిసి ఆ వంకర బుద్ధులే నీకు కలుగుతాయి. అందువల్ల ఇప్పుడు నీకు ఉన్న ఆ మంచి పేరు కాస్తా పోతుంది. నా మాటలు విను అని అంది. ఆ బాతు మాటలు విన్న ముసలి ఆలోచనలో పడి, అవును, నీవు అన్నట్లు దీనివన్నీ వంకర బుద్ధులే. మంచి చేసిన వారికే ఇది అపకారం చేస్తుంది. అందువల్ల దీని మాటలు నేను నమ్మను. దీనికి బుద్ధి రావాలి అని నేను అలా అన్నాను అని దాన్ని వదిలిపెట్టింది. నక్క బతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఆ బాతుకు ధన్యవాదాలు చెప్పింది. నక్క తనలో, నేను తెలివైన దాన్ని అని అనుకుంటే ఈ బాతు నాకన్నా తెలివైంది. ఇది ఆ ముసలి మనసునే మార్చేసింది, నా ప్రాణాలను కూడా కాపాడింది అంటూ అది బాతును ప్రశంసిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాతు, ముసలి, ఆ కప్పలు, చేపలతో పాటు ఎంతో స్నేహంగా ఆ మడుగులో ఉండిపోయాయి. బాగుంది, నైస్, మంచి కథ.